హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఈరోజు సంక్రాంతి అనమాట. నిన్న భోగి బ్లాగ్ మీరు చూసే ఉంటారు. మామూలుగా అయితే ఈరోజు ఆగనాగ బట్టలు ఎలా ఉన్నాయి చెప్పండి ఫస్ట్. కామెంట్లో రాయండి ఎలా ఉన్నాయి. బాగున్నాయి, లేదంటే రాయండి. అయితే ఈరోజు మామూలుగా అయితే కోనసీమ వెళ్దాం అనుకున్నాం అనమాట. ఈ రోజు కన్నా రేపు అంటే కనుమ రోజు బాగుంటుంది అంట కోనసీమలో. ఇంకెందుకు ఈరోజు వెళ్ళడం, మళ్ళీ స్టే చేయడం అంత కుదరదని చెప్పి రేపు వెళ్దాం అనుకున్నాం. ఈరోజు వేరే కోడి పందాలు ఉన్న ఏరియాకి వెళ్తున్నాం అనమాట. నిన్న చూసారు కదా మీరు. నిన్న చూసిన దానికంటే ఈరోజు వెళ్ళేది ఇంకా కొంచెం గ్రాండ్గా చేస్తారంట. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో. సరే చలో. విషయం ఏంటంటే పాస్లు ఉండాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి హడావిడి ఉంటుందని చెప్పాను కదా. హడావిడి అంతా ఉంటుంది లోపల. పాసులు మా వాడిని మా ఫ్రెండ్ గారిని ఒకరిని అడిగామన్నమాట. ఆడు కాసేపు టైం పడుతున్నాడు. ఇది దొరికితే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. స్క్రీన్లో మామూలుగా జనరల్గా అయితే వెళ్ళనివ్వరు లోపలికి. పాసులు లేకపోతే వెళ్ళినవారు. పాసులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మనం మామూలుగా అయితే. అదనమాట. ఆ పాసులు దొరుకుతాయేమో చూద్దాం. దొరికితే లోపలికి వెళ్ళి వీడియో తీస్తాను. 500 బాగొట్టాడంట మావాడు. ఎంత వేస్తారా? అప్పుడు 500 పోయినాయి అంట. ఏమన్నా అయితే ఒక ఎకరం అమ్మేస్తాం. ఎంత వేసాడు? 500 వేసాడంట మావాడు. చూద్దాం వస్తాయి రావు. ఎందుకురా 500? వస్తే వెయ్యా? పోతే 500 బే. వెయ్యి సంపాదించడం మావాడు. 500కి 500 చూపించరా? చూపించరా? అదే అనమాట. అత్యాస అంటే అలా ఉంటుంది. మావాడు 500 వచ్చినాయి కదా. 500 దబ్బేదాకా మళ్ళీ వేసాడు. మళ్ళీ వేస్తున్నాడు అనమాట 500 ఎదవా. పోవాలి ఈసారి, పోతే తెలుస్తుంది. ఇంకోసారి వేయడు. పోలే రావాలి. కొట్టేసేలా ఉన్నారు వాళ్ళు రావంటే. ఆన్లైన్లో కన్వర్ట్ చేసుకుంటారు కూడా మా వాళ్ళు. చేతిలో ఉంటే ఆగలేక వేసేస్తారని చెప్పి పంపించేస్తున్నారు అనమాట బ్యాంకుల్లోకి. మా వాడు చూడండి ఎంత అయిపోయింది. బ్యాంకులోకి వెళ్ళిపోయినాయి. మరి ఎత్తే వేసావు కానీ నానిగా కోదప్పుకో. 2000 తెచ్చాం, 2000 అప్పు చేసాం, మొత్తం 5000 పోయినాయి. ఇదంతా డేరింగ్ బిజినెస్. డేరింగ్ బిజినెస్ లేదు. వారిది అయిపోయింది. సంక్రాంతి అలా జరిగింది. ఈరోజు కనుమ. చెప్పాను కదా కోనసీమ వెళ్తానని. ఇగో అక్కడ స్టార్ట్ అయ్యాం అనమాట. ఇగో మా వాళ్ళు మధ్యలో కోడి పందాలు ఉంటే ఇక్కడ కూడా ఆపేయమని చెప్పారు నన్ను. ఇక్కడ ఆగాను. లోపలికి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తాం.
ఆడికి వెళ్ళాక చూపిస్తాను. వరుసగా షాపులు పూతరేకులేమో. బిందు రెస్టారెంట్కి వచ్చాం గైస్, రావులపాలెం. కుండ బిర్యానీ తినడానికి వచ్చాం. ఫేమస్ అనమాట రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్. ఇక్కడ పోయినసారి ఆల్రెడీ తిన్నాం, మళ్ళీ వచ్చాం అనమాట టేస్ట్ నచ్చి. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. దగ్గర దగ్గర 9 మంది వచ్చాం అనమాట మేము. 9 మంది, ఇంకా 3 బండి మీద ఉన్నారంట. వాళ్ళు చేపల పులుసు ఎక్కడ బాగుంటుందంటే అక్కడ ఆగారు. అంబియన్స్ ఎలా ఉందన్నమాట, క్లాస్గా ఉంది, చాలా బాగుంది. ఇది పైన అనమాట. ఇది ఇక్కడ వెనుకోటి ఇదనమాట. మేము ఇవి చెప్పాం, కుండ బిర్యానీలు 2, మొగలై బిర్యానీ 1 చెప్పాం అనమాట. స్టార్టర్లు ఏం చెప్పలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది, అంత రిలాక్స్డ్గా తినడానికి లేదు. అక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట, ట్రబుల్ తిప్పాం. మా వాడు కంగారు పెట్టి అతను ఫోన్ చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వచ్చింది గైస్ కుండ బిర్యానీ. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. పీస్ పెట్టు గైస్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మనట్లో నోరు కాల్చిపోవడం. ఫ్లేవర్ సూపర్, ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా చాలా వేడిగా ఉంది. బాగుంది టేస్ట్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మంచి బిర్యానీ ఎలా ఉందా? మొగలై బిర్యానీ వచ్చింది గైస్. మొగలై బిర్యానీ గైస్ ఇది. ఇందులో ఎలా వచ్చిందనమాట, చికెన్ పీసులు, ఎగ్ పీసులు ఉన్నాయి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చికెన్ పీసులు, ఎగ్ పీసులు వేసారనమాట ఇందులో. చికెన్ పీసులు, ఎగ్ పీసులు పర్లా ఓకేగా ఉంది. స్పైసీగా చేయమని చెప్పాం అనమాట. ఆ కారం ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఓకే. రాంపడి